ఏకాదశిని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచే రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రతి టెంపుల్లో కూడా చేశారు. ఉదయం 4 గంటల నుంచే పెద్ద ఎత్తున కూడా ఏకాదశి అవ్వడంతో భక్తులు కూడా ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరులోని రంగనాయక స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఈ ఆలయంలో కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు అయితే జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ ఈరోజు ఏకాదశి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అరండల్పేట 7/3 ఉన్నటువంటి పూర్తి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ మోహన రంగనాయక స్వామివారు మరి అమ్మవారులతో వేంచేసి ఉన్నటువంటి 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. మరి దీనికి సంవత్సరం మొత్తం ఒక ఎత్తు, ఈరోజు ఒక ఎత్తు. ఈ రోజున పట్టణంలోని నలుదిక్కుల నుంచి ప్రజలు వచ్చి సుమారు 20,000 మంది పైచిలకు భక్తులు వస్తారు. వారు మరి తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య నిర్వహణలో మరి మోహన రంగనాయక సేవా సమాజం ముందుండి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి విషయాన్ని కూడా చూసుకుంటూ కార్యక్రమం యొక్క ధర్మకర్తను కలుపుకొని మరి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులను కూడా కలుపుకొని మరి ఈ ఉత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం అనేది ఒక పెద్ద పండుగని మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ భక్తుల యొక్క విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఏంటి ప్రత్యేకంగా దర్శనంతో పాటు ఏమైనా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? దర్శనం అనేది ఉత్తర ద్వార దర్శనమే ప్రత్యేకం. స్వామివారు ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం జరుగుతూ ఉంటుంది. ఆ ఉత్తర ద్వారం ద్వారా వచ్చినప్పుడు భక్తులు మోక్షం కోసం జరుగుతుందనేటువంటి ఒక మంచి నమ్మకంతో మరి ప్రతి భక్తుడు కూడా ఈ కార్యక్రమానికి రావటం, తీసుకోవడం, తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు సాయంత్రం పూట మరి భక్తులందరూ కలిసి మోహన్ రంగనాయక సేవా సమాజం వారంతా కలిసి దేవాదాయ శాఖ వారితో కలిపి ఇక్కడ ఒక మంచి నృత్య రూపకం మరి పిల్లలు మహంకాళి సూర్యనారాయణ శర్మ గారి చేత వాళ్ళ శిష్య బృందం చేత నాగలక్ష్మి గారని మరి కుమార్తె ఆధ్వర్యంలో మరి ఒక నృత్య రూపకం జరుగుతుంటుంది. దాంతోపాటుగా ఏగినేని లక్ష్మీ శ్రీనివాస్ గారని ఈ దేవాలయానికి మొదటి నుంచి కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన అన్నమయ్య భక్తుడు. అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆయన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు సాయంత్రం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజున సాయంత్రం ఆయన కార్యక్రమంతో పాటు ఇక గీతాపారాయణం ఇలాంటివి కూడా జరుగుతూ దేవాలయం యొక్క అభివృద్ధికి ప్రతి భక్తుడు పాటుపడుతున్నందుకు మరి ఈరోజు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా పాదాభివందనాలు చేస్తూ జై నమో నారాయణ, నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస. చెప్పండి, ఏంటి ఈరోజు ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇది యాక్చువల్గా మా దేవస్థానం 200 సంవత్సరాల క్రితం మా ముత్తాత గారు స్థాపించినటువంటి దేవాలయం. దీన్ని ఈ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రాచీన దేవాలయాల లిస్టులో యాడ్ చేస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. సో దీనిలో ఈ సంస్థకి 90 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతున్నది. గుంటూరులో అత్యధిక మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి ప్రముఖ దేవాలయాల్లో మొదటి స్థానంలో మా మోహన రంగనాయక స్వామి దేవస్థానం ఉంది. దీనికి సుమారుగా 25,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. కోరుకున్న కోరికలను తీర్చేటువంటి పరంధాముడిగా మా రంగనాథుడికి మంచి పేరున్నది. అందరూ కోరికలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని కోరుకుంటే నెరవేరి మరుసటి సంవత్సరానికి నెరవేరిన కోరికతో మళ్ళీ మా గుడికి వచ్చి తెలియజేసుకునేటువంటి పరిస్థితిని మేము రోజు చూస్తున్నాము. సంవత్సరం రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఉదయం పూట మధ్యాహ్నం 2 గంటల దాకా ద్వారదర్శన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతోటి రాత్రి 9:30 దాకా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో చేసేటువంటి ముఖ్యంగా
వేడుక ఇది. ధనుర్మాసం 30 రోజుల పాటు పోవడాన్ని ఇదే రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరినీ ఆయురారోగ్యాలతో ఆ భగవంతుని కాపాడాలని కోరుతూ ఈ ఆలయ ధర్మకర్త దేశరాజు పట్టాభి. మీరు చెప్పండి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక అంశం హిందువులకి సంబంధించినటువంటి అంశాలు జరుగుతున్నాయి. ఇలాంటి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడున్న కాలంలో హిందువుల మీద దాడులు, ఆలయాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు కొంతమంది జిహాదీలు చేస్తున్నారు. మేము అనుకునేది ఒకటే, మేము కోరుకునేది ఒకటే. హిందువులంతా ఏకమయ్యి మనం కులాల్ని పక్కన పెట్టి ఇంటి బయట అందరము హిందువులుగా ఉంటే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము. మేము కోరుకునేది అదే ఒక విన్నపము. రాబోయే రోజుల్లో హిందూ ధర్మం కోసం అందరూ పాటుపడాలి. ప్రతి ఇంటి నుంచి ఒక హిందువు బయటకు వచ్చి ఈ ధర్మం కోసం కార్యక్రమాలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. నమో నారాయణాయ. మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వంలో ఎట్లా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా గుంటూరు రాష్ట్ర ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద చాలా దృష్టి పెట్టింది. చాలా అద్భుతంగా వాటికి సంబంధించిన జీర్ణోద్ధరణ కావచ్చు, ఏదైనా కావచ్చు, అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటా ఉంది. దాంట్లో భక్తులకు కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ అరండలపేటలో ఉన్న మోహన రంగనాయ స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. నేను చిన్ననాటి నుంచి ఈ దేవస్థానం చూస్తూనే ఉన్నాను. ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు నాడు నేను వచ్చి దర్శనం చేస్తుంటా. ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులు కూడా భారీ ఎత్తున, ఎందుకంటే గత 5 సంవత్సరాలు కావచ్చు ఇంతకుముందు చూసాము హిందువుల మీద దాడులు, దేవస్థానాల మీద అర్చకులు ప్రత్యేకించి అర్చకుల మీద దాడులు చేయడం, విగ్రహాలు చేతులు తీసేయడం, ఇట్లాంటివి చేసి చూసాం మనం. అలాంటిది ఈరోజు భక్తులకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యద్భుతంగా తీర్చిదిద్ది హిందూ బంధువులకి, భక్తులందరికీ కూడా మంచి ఏర్పాట్లు కలగజేస్తున్నారు. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు అరండలపేటలోని మోహన రంగస్వామి దేవస్థానం నందు ఈ దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో, అదే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ఏర్పాట్లు అత్యద్భుతంగా చేశారు. భక్తులుగా అత్యంత సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు. ఓం నమో భగవతే వాసుదేవ. ప్రధానంగా కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కమిటీ సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఏంటండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇది అరండలపేటలోని 7/3లో వేంచేసి ఉన్న శ్రీ మోహన రంగనాయక స్వామి గుడివి. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ఒక కోరికున్న వాళ్ళు అది నెరవేరి ఆ భక్తుడు ఇంకో భక్తుడు చెప్పి అలా ప్రసిద్ధి చెందిన గుడి ఇది. ఈ మోహన రంగనాయక స్వామి గుడి ఈ రోజున ఉత్తర ద్వారదర్శనం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. ఇది చాలా పర్వదినం కాబట్టి ఇక్కడ ఈరోజు ఉదయం 5 గంటల నుంచే వేలాది మంది భక్తులు దర్శనం సాఫీగా జరుగుతుంది, ఎలాంటి రద్దీ లేకుండా. ఇది దేవస్థానం దేవాదాయ ధర్మశాఖ వారి నిర్వహిస్తున్నారు. వారి సహకారంతో రంగనాయక స్వామి సేవా సంఘం అని ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ భక్తుల యొక్క విరాళాలతోటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేశాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరగడానికి కారణం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి హిందూ మనోభావాలను గత ప్రభుత్వం ఎలా తొంగలో దొక్కిందో అలాంటి చెప్పడానికి కూడా భయపడే రోజుల నుంచి ఈ రోజున భక్తులు కూడా చాలా స్వేచ్ఛగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇంటి లోపలే కులం, ఇంటి బయటకు వస్తే హిందువులం అనే ఒక స్లోగను ఇది మన ఆర్ఎస్ఎస్ వారు చాలా పకడ్బందీగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. కానీ మనం దేవాలయం అనేది ఒకటి ధర్మం కాపాడితే ధర్మం రక్షిత అంటారు. ఎందుకంటే ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఆ సూత్రంతో ఏదైతే వెళ్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, అదే ఆశయాలతోటి ఇలా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా హిందువుల మీద ఎలాంటి మనోభావాలు దెబ్బతినుకోకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నమో వాసుదేవాయ నమః రంగనాయ. ఇది ప్రధానంగా కూడా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఈరోజు రంగనాయక స్వామి టెంపుల్లో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోహన రంగనాయ స్వామి వారి దేవస్థానం ఇది. ఈ రోజున వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా స్వామివారు ముక్కోటి దేవతలతో కూడా ఉత్తర ద్వారంలో
సమస్తమైన భక్తజనులందరికీ కూడా దర్శనం ఇచ్చి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అటువంటి సుప్రసిద్ధమైన ఈ రోజున చక్కగా భక్తులందరూ వచ్చి సులువుగా స్వామిని సేవించుకొని దర్శనం చేసుకొని తరించగలందులకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ సిస్టమ్ పెట్టారు. చక్కగా ఏమీ హడావుడి లేకుండా నిదానంగా వచ్చి వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే నిదానంగా స్వామిని సేవించుకొని స్వామి యొక్క శంకుతీర్థాన్ని కూడా ఏర్పాటు చేశారు. దక్షిణావర్తన బంగారంతో చేసిన దక్షిణావర్తన శంకుతీర్థాన్ని కూడా ఆళ్వార్ మందిరం దగ్గర ఏర్పాటు చేసి అందరికి కూడా వితరణ చేస్తున్నారు. ఇటువంటి శుభ సందర్భంలో భక్తులందరూ కూడా చక్కగా స్వామిని సేవించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఈ రోజున స్వామివారి వైకుంఠంలో ముక్కోటి దేవతలకు కూడా చక్కగా దర్శనమిస్తారు. వైకుంఠ ఉత్తర ద్వారం గుండా దేవతలందరికీ కూడా దర్శనమిచ్చి వారి యొక్క దివ్యమైన కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తారు. అటువంటి సుప్రసిద్ధమైన పుణ్యదినం కాబట్టి ఈరోజు కూడా మనం కూడా రంగక్షేత్రానికి విశేషమైన పర్వదినంగా భావిస్తారు. ఎవరైనా సరే ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగడిని దర్శించమని చక్కగా చెప్పి ఉంది శాస్త్రంలో. రంగడు మన గుంటూరు పట్టణంలో రంగనాయక స్వామిగా ఉన్నది మన దేవస్థానం ఒకటే. అరండలపేట 7/3 ఉన్న మన దేవస్థానం ఒకటే. కాబట్టి మిగతా దేవస్థానాలు చాలా ఉన్నాయి. కానీ మోహన రంగనాయక స్వామి వారి దేవస్థానంగా ఉన్నది ఒక్కటే. కాబట్టి ఈ దేవస్థానానికి ఆది నుంచి కూడా విశేషంగా ముక్కోటి ఏకాదశి రోజున వేళల్లో జనం వచ్చి స్వామిని దర్శించుకొని కామితార్థ ప్రదాయకుడు రంగనాయకుడు కోరికలన్నీ భక్తుల కోరికలన్నీ కూడా చక్కగా అనుకరిస్తున్నారు కాబట్టి సేవించుకొని వెళ్తున్నారు. ఇటువంటి పర్వదినం అన్నమాట. విశేషమైన పర్వదినాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. శ్రీరామనవమి జరుగుతుంది, ఉగాది జరుగుతుంది. మార్చిలో పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి చక్కగా పంచాంగిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదనంతరం 3 రోజులు పౌడింపు సేవలు, తదనంతరం 10 రోజుల పాటు దశావతార అలంకారాలు, చివరి రోజున ఉగాది వస్తుంది. ఉగాది పండుగ జరుగుతాము. ఆ తర్వాత శ్రీరామనవమి జరుగుతాము. తర్వాత చిన్న చిన్న పండుగలన్నీ కూడా నరసింహ జయంతి, హనుమ జయంతి ఇవన్నీ కూడా జరుగుతాయి. భాద్రపద మాసంలో చక్కగా ఆ యొక్క అనంత పద్మనాభుని యొక్క నోములు సామూహికంగా భక్తులందరూ వచ్చి కూడా కనీసం 50-60 గంటలు వచ్చి కూర్చొని సామూహికంగా అనంత పద్మనాభుని యొక్క వ్రతాలు చేసుకుంటున్నారు. కాబట్టి దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా విశేషమైన పర్వదినాల్లో పండుగలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి స్వామి సేవలో పాల్గొని తరిస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.